హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ డ్రామా యూట్యూబ్ ఛానల్. మనం వీడియో ఎడిటింగ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు వీడియోలో ఎలా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అసలు మెయిన్ కోర్ ఐడియాస్ మీ వీడియో ఎడిటింగ్ రీసోర్సెస్ ఏముంటాయి, యాసెట్స్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నార్మల్గా అయితే వీడియో ఎడిటింగ్ కావాల్సినది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీ కావాలి. ఏదైనా క్రియేట్ చేసినప్పుడు స్టోరీ మెయిన్ ఇంపార్టెంట్. అంటే వితౌట్ మీనింగ్తో వీడియో ఎడిట్ చేస్తే దానికి అర్థం ఉండదు. సో దానికి కావాల్సింది ఏంటంటే మెయిన్ స్టోరీ. ఏంటి ఎడిట్ చేస్తున్నాం, ఎందుకు ఎడిట్ చేస్తున్నామని తెలియాలి కదా. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన మ్యూజిక్. దానికి సంబంధించింది ఇంకా మ్యూజిక్ కాకుండా ఇంకేముంటుంది చెప్పండి? సౌండ్ ఎఫెక్ట్స్, వీడియోస్, అది ఎక్కడి నుంచి దేనికి సంబంధించిన వీడియోస్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కలర్ గ్రేడింగ్ కదా. మొత్తం ఫినిష్డ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కలర్ గ్రేడింగ్, ఇన్ కేస్ ఆఫ్ ఉంటే వాయిస్ ఓవర్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఒక వీడియోకి సంబంధించినప్పుడు స్టోరీ, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, వీడియోస్, కలర్ గ్రేడింగ్, వాయిస్ ఓవర్, ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి. దీనికి అంటే ఒక ఫిలింకి సంబంధించింది అయితే అన్ని ఫ్యాక్టర్స్ చూస్తారనమాట. బేసిక్గా ఇవన్నీ ఏమన్నా విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనమాట. ఇది సెపరేట్ పార్ట్, నేనైతే చెప్పట్లేదు ఇప్పుడు. బేసిక్గా అయితే ఇవి మెయిన్ థింగ్స్ అనమాట. ఇవి వీడియో ఎడిటింగ్ ఎవరు నేర్చుకున్నా సరే బేసిక్గా ఇవి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏం ఎడిట్ చేస్తున్నాం, ఎందుకు ఎడిట్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ అనేది తెలిస్తే కొంచెం ఐడియా ఉంటే దాన్ని బట్టి ఒక స్టోరీ టెల్లింగ్ కానీ ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా వీడియో ఎడిటింగ్లో అనేది క్రియేట్ చేయడానికి ఐడియా ఉంటుందన్నమాట. ఇవైతే మైండ్లో అయితే ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఇవి యూజ్ చేస్తేనే ఒక వీడియో అవుట్పుట్ అనేది ఒక గ్రాండ్గా వస్తుందన్నమాట. సో బేసిక్గా మనం ఆల్రెడీ ఒక స్టోరీ అనుకున్నాం అనుకోండి, సంథింగ్ ఏదో ఒకటి ట్రావెలర్ వీడియోని అనుకుంటాం. ఇప్పుడు ఫుటేజెస్ అన్నీ మనం గ్యాదర్ చేసుకోవాలి. దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏమైతే ఉన్నాయో, స్నాప్స్ అయితే ఏమున్నాయో, లేదా ఇమేజెస్ ఏమున్నాయో, దాని అన్ని రిక్వైర్మెంట్ అన్నీ చేసుకోవడానికి ఆర్గనైజ్ చేసుకుని ప్రీమియర్ ప్రోలో ఇంపోర్ట్ చేసుకుందాం. సో నేనైతే లైవ్గా జస్ట్ నా దగ్గర అయితే ఫుటేజెస్ ఏవి లేవు, ఫ్రీ స్టాక్ పిక్సెల్స్ అని ఉంటుంది, పిక్సబే ఉంటుంది. సో నేను బేసిక్గా అయితే నేను ఇందులోకి వెళ్తాను. ఇందులో వీడియోస్, సమ్ ట్రావెలర్ వీడియోస్ ఎట్లానో ఉంటాయి. సో రెజల్యూషన్ ఎనీ హెచ్డి పెట్టుకుంటున్నా. బేసిక్గా అంటే స్మూత్గా రన్ అవ్వడానికి బేసిక్గా అయితే పెట్టుకుంటున్నాను నేను. సో దీనికి ఒక కాన్సెప్ట్ అంటే నేను ఇది ఒక వీడియో తీసుకుంటా, దీన్ని ట్యాబ్లో చేస్తాను. ఒక తాజ్మహల్, సమ్ మౌంటైన్స్, ఎనీథింగ్ నేను షార్ట్ వీడియోలో చెప్పడానికే ట్రై చేస్తాను. బేసిక్గా ఇంకేముంటాయి మనకి ట్రావెలర్లు అంటే ఇండియా మ్యాప్ ఏదో ఒకటి ఇంట్రడక్షన్లో ఉంటుంది. ఇందులో చాలా వరకు ఉంటుంది. ఇంట్రడక్షన్ ఉంటుంది, మీడియం ఉంటుంది. సినిమా లెక్క చెప్పాలంటే అందరినీ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఒక వీడియోలో ఇంట్రడక్షన్ ఇచ్చి మిడ్కి తీసుకెళ్ళినప్పుడు ఒక క్లైమాక్స్ లేదా ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టి దాన్ని ఇంటర్వెల్ బ్యాంక్ చేసి అండ్ సినిమా మీడియాలో కొంచెం డ్రామా, కామెడీ యాడ్ చేసి ఇంక ఎండింగ్ వచ్చేటప్పటికి ఒక కంక్లూజన్ ఇస్తాం. సేమ్ వీడియోలో ఎవ్రీ వీడియోలో అలానే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ వెడ్డింగ్ వీడియోస్ అయినా సరే సిమిలర్గా ఇలానే ఉంటాయి. ఒక స్టోరీ టెల్లింగ్ అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్, దాన్ని చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. నేనైతే బేసిక్గా బిగినర్స్కి చెప్పాలి కాబట్టి బేసిక్ అయితే చెప్తున్నాను. సో మనం వీడియో ఫుటేజ్లను అయితే డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ 1 2 3 ఇంకా కొన్ని ట్రావెలింగ్. ఇదైతే ఫ్రీ స్టాక్ అనమాట. మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని మీరు వాడుకోవచ్చు సమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో అట్లా. సో నాకైతే బేసిక్గా ఇదైతే సరిపోతుంది అనుకుంటున్నాను. నేను రెజల్యూషన్ జస్ట్ 1920 1080లో డౌన్లోడ్ చేసుకుంటాను. రెజల్యూషన్ అనేది ఇందులో చాలా వరకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కోడెక్స్ ఉంటాయి. వీడియో ఫార్మాట్స్ MP4, MPEG అండ్ MOV ఆర్ 4K రెజల్యూషన్ వచ్చినప్పుడు సినిమాల టైప్లో అయితే DPX ఫైల్స్ని వాడతారు. చాలా PNG సీక్వెన్స్, ఇమేజ్ సీక్వెన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ ఫార్మాట్స్ గురించి నేను తర్వాత వచ్చే వీడియోస్లో చెప్తాను ఖచ్చితంగా. నేనైతే బేసిక్గా నేను ఎలా ఎడిట్ చేస్తానో దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు AI ఫైల్స్ ఉంటాయి అంటే ఇలిస్ట్రేటర్ ఫైల్స్, PHD ఫైల్స్ ఉంటే PHD, ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ ఆర్ యాసెట్స్ ఇలా పెట్టుకుంటాం. మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. నేనైతే బేసిక్గా ఇలా ఇస్తాను అవుట్పుట్స్.
ఆర్ సంథింగ్ ఇంక ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్స్ ఉంటే ఇలా పెట్టుకుంటాను. మీకు తర్వాత వచ్చే వీడియోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి కూడా ట్యూటోరియల్స్ నేను స్టార్ట్ చేస్తాను. బట్ ప్రీమియర్ 1 బై 1 నేర్చుకున్న తర్వాత చెప్తే బాగుంటుంది, మీకు కూడా ఈజీగా అర్థమవుతుందన్నమాట. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గైస్, మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఎవరైనా కొత్తగా వస్తే ఈ ఛానల్కి, మీకు ఈ కంటెంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా బేసిక్ అయితే ఇలా పెట్టుకున్నాను, ఇంకా ప్రీమియర్ అని పిఆర్ అని పెట్టుకుంటా. సరే, బేసిక్ అయితే నేను ఇలా బేసిక్ ఎడిటింగ్ ప్యాటర్న్కి అయితే వెళ్తాను. లాస్ట్ టైం అయితే ఇలా వేసుకున్నాం కదా. సో ఇదైతే ప్రాజెక్ట్ ప్యానెల్, మీరు కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే ఇది ప్రాజెక్ట్ ప్యానెల్ అనమాట. ఇక్కడ నేను ఇంపోర్ట్ అంటే నేను ఆల్రెడీ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసుకుంటాను. యాసెట్స్ ఇక్కడ కూడా సేమ్ ఆర్గనైజ్డ్గా ఉండాలి వీడియోస్. అండ్ ఇంకేం పెడదాం, మ్యూజిక్, దీని అండ్ తర్వాత ఎస్ఎఫ్ఎక్స్. ఇది ఫార్వర్డ్ స్లాష్ అనమాట, బ్యాక్ స్లాష్ వేరే ఉంటుంది. ఫార్వర్డ్ స్లాష్ ఎంటర్ చేయగానే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. బేసిక్గా అయితే నేను ఇలా క్రియేట్ చేసుకుంటాను. అండ్ బయటకు వచ్చి కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ సీక్వెన్స్ ఇట్లా క్లిక్ చేసుకుంటా. ఇప్పుడు నేను వీడియో ఫోల్డర్కి వెళ్ళిపోయి డబుల్ క్లిక్ ఇచ్చానంటే మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా ఆర్గనైజ్డ్గా, వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన సీక్వెన్స్ న్యూ. ఇది పెద్ద టీమ్స్లో పనిచేసినప్పుడు అయితే ఇలా ప్రాజెక్ట్ ఇవన్నీ నేమింగ్ అనేది కరెక్ట్గా ఇస్తారు. నేనైతే బేసిక్ చెప్తున్నాను కాబట్టి ప్రాజెక్ట్ సెట్ చేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను ప్రాజెక్ట్. అండ్ దీంట్లో నేను సీక్వెన్స్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఎన్ నొక్కాను అనుకోండి, మీకు ఇట్లా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, మీరు ఎక్కడ యూజ్ చేయాలనేది తర్వాత వీడియోస్లో చెప్తాను. నేను బేసిక్గా అయితే HD 1080p అయితే తీసుకుంటున్నా. నేను క్లిక్ చేయగానే రైట్ సైడ్ చూసారా, ఇక్కడ ఫ్రేమ్ సైజ్, ఫ్రేమ్ రేట్ ఎంత, ఆస్పెక్ట్ రేషియో 1.0, ఇవన్నీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ నేనైతే ప్రీమియర్ 2025 వాడుతున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఇందులో కలర్ మేనేజ్మెంట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నేను కలర్ గ్రేడింగ్ వీడియోస్ చెప్పినప్పుడు దాంట్లో చెప్తాను అనమాట. నేనైతే బేసిక్గా HD 25 ఫ్రేమ్స్ అయితే తీసుకుంటున్నా. ఇందులో ఇంకా సోషల్ ఇవన్నీ ఉంటాయి, మీరు చూడొచ్చు. బేసిక్గా అయితే నేను తీసుకుంటున్నాను, దీనికి సరిపోతుంది అనమాట. సీక్వెన్స్ ఇట్లా ఓపెన్ చేయగానే చూసారా టైం లైన్ అయితే ఓపెన్ అయిపోయింది, పక్కన టూల్స్ ఎవ్రీథింగ్, ఈ వీడియో ట్రాక్స్ అండ్ ఆడియో ట్రాక్స్ అనమాట. బేసిక్గా ఇక్కడ చూడండి టాగుల్ చేస్తున్నాం, ఈ టాగుల్ చేసుకోవాలి అనమాట. అంటే అక్కడ అవసరమైన ట్రాక్స్ ఉంటేనే మనం ఇది ఆన్ చేసుకోవాలి, ఈ బటన్స్. అంటే ఇవి ఎందుకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఎందుకు చేసుకోవచ్చు అంటే, ఏదైనా వీడియో నేను డ్రాగ్ డ్రాప్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇందులో ఇక్కడ ఎందుకంటే ఇది డిఫరెంట్ సైజ్ ఉంది, ఇది డిఫరెంట్ సైజ్ ఉంది, అందుకని ఇట్లా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే ట్యూటోరియల్లో సీక్వెన్స్ అయితే ఓపెన్ అయిపోయింది. నేను ఇది ఉపయోగపడుతుంది అంటే కాపీ పేస్ట్ చేసినప్పుడు మన ఇదే ట్రాక్లో ఇది ఆన్ చేసి పెట్టుకోకపోతే ఏదైతే ఇది ఆన్లో ఉందో ఆ దాంట్లో ఆ వీడియో కాపీ పేస్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఆన్ చేసి పెట్టుకోవాలి, ఆడియో అయినా ఏదైనా. మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే సీక్వెన్స్ అయితే క్రియేట్ చేస్తాను. దీన్ని నేను Ctrl+X నొక్కి నేను ఇంతకు ముందు ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇందులో పేస్ట్ చేసేస్తున్నాను. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చానంటే నాకు వచ్చేస్తుంది ఇది. డిలీట్. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ విండోలోకి వెళ్ళి ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ బటన్స్ ఈ కింద ఉన్నాయి ఇవన్నీ. ఇదైతే ద ప్రాజెక్ట్ రైటబుల్ అనమాట. ప్రాజెక్ట్ని వీడియో ఎడిటింగ్ అండ్ సేవ్ ప్రాజెక్ట్ ఫస్ట్ సేవ్ చేసుకోవడానికి ఇదంతా ఉంటుంది. నేను Ctrl+S నొక్కితే ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఇది ఇప్పుడు థంబ్నెయిల్స్ లాగా ఉంది కాబట్టి ఇది క్లిక్ చేస్తే లిస్ట్లా వచ్చేస్తుంది. దీనికి కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు. మన తర్వాత చూద్దాం అవి. ఆర్గనైజింగ్ అంటే మీకు నెక్స్ట్ ట్యూటోరియల్. థంబ్నెయిల్ అంటే ఇటు వస్తుంది. ఇదైతే ఇంకా పెద్దగా అనమాట, మీరు చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు. బేసిక్ అయితే నేను ఇది పెట్టుకుంటున్నాను. ఇందులో లిస్ట్ ఉంటుంది, అంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కలర్తోన సంథింగ్ కోడెక్స్ ఉంటాయి,
లట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫుటేజెస్ ఉంటాయి. కాబట్టి దానికి లేబుల్ ఇచ్చుకుని నేమ్తో లేదా మీడియా టైపు లేదా టైమింగ్తో కూడా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దెన్ ఇది సెర్చ్ బాక్స్ అనమాట, మనం ఫుటేజ్ని వెతుక్కోవడానికి. ఇది న్యూ బిన్ ఆల్రెడీ ఐడి ఉంది. న్యూ ఐటమ్ అనేది ఇందులో కొన్ని ఉంటాయి, సీక్వెన్స్ ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. షార్ట్కట్ Ctrl+N నుంచే కాదు, దీని నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ షార్ట్కట్ పెట్టుకోవచ్చు. ఒక ఎవ్రీథింగ్ ఇవే మళ్ళీ ఇవే ఫోల్డర్స్ యూజ్ చేయాలంటే ఇది ఒక టెంప్లెట్ లాగా కూడా సేవ్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ ఇక్కడ ఉంటుందన్నమాట పైన. సో ఆఫ్లైన్ ఫైల్ ఏమైనా మిస్ అయినాయి ఆఫ్లైన్ అవుతాయి. అడ్జస్ట్మెంట్ లేయర్ దీని కలర్ గ్రేడింగ్ దగ్గర యూజ్ చేస్తాం. బార్స్ అండ్ టోన్స్ అంటే మీరు పాత సినిమాల్లో చూస్తుంటారు. నేను ఇది క్లిక్ చేశానంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బ్లాక్ వీడియో అంటే ఇక జస్ట్ బ్లాంక్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలర్ మ్యాట్. ఈ కలర్ మ్యాట్ అంటే అప్పుడప్పుడు మనకి బీజీలు ఫోటోషాప్లో యూజ్ చేస్తాం కాబట్టి ఏ కలర్ బీజీ అయినా మనకి యూజ్ చేసుకోవడానికి దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ బీజీకి వాడతాం అన్నమాట ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ కౌంటింగ్, నెంబరింగ్ ఇస్తాం కదా, ఐడియా ఉందా? ఇది బేసిక్గా సినిమాల్లో అప్పుడు వస్తుంటుంది. స్కోప్ 1 2 3 4 5 అని సినిమా స్టార్ట్ అయ్యింది ఇస్తుంటాం అన్నమాట. బేసిక్గా ఇవి పాత ప్రీమియర్లో ఉన్నవి ఉంటాయి. సో ట్రాన్స్పరెంట్ వీడియో సంథింగ్ ఎల్స్ ట్రాన్స్పరెంట్గా వస్తుంది ఒక వీడియో. సో ఇది అనమాట ఎంటీ వీడియో, బ్లాక్ వీడియో, ట్రాన్స్పరెంట్, బ్యాక్గ్రౌండ్ లేకుండా. నేనైతే డిలీట్ చేశాను. సో ఇది కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు వీడియోస్కి వెళ్దాం. ఫస్ట్ అయితే ఏదైనా వీడియో మనం ఒక స్టోరీ టెల్లింగ్ చేయాలి కాబట్టి సో దీంతో పాటు మనం మ్యూజిక్ కూడా ఒకటి డౌన్లోడ్ చేసుకుందాం. ఎందుకంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ కదా, దాన్ని బట్టి కూడా మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఈ మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. నేను పిక్సబేలో వెళ్తున్నా, మ్యూజిక్. సో ఒక ఇన్స్పిరేషనల్ ఆర్ ట్రావెలర్ అని కొడదాం. ఓకే, మ్యూజిక్ విందాం. ఇక్కడ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఏ మూడ్కి సంబంధించింది, డ్యూరేషన్ ఎంత ఉండాలి, మూమెంట్ ఎలా ఉండాలి, మీడియమా స్మూదా, అలా ఫిల్టర్స్ని టిక్ చేసుకొని మనం డిఫరెంట్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రావెలింగ్ నేను బేసిక్ నాకెందుకు ఇది తీసుకుందామని అనిపించింది. సో దీన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. మన ఫోల్డర్లో అయితే ఎక్కడైతే ఆర్గనైజ్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాం. మ్యూజిక్ అయితే ట్రాక్ మీద తీసుకుని వస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ట్ పట్టుకుని స్క్రోల్ వీల్ రోల్ చేస్తే అండ్ లేదా ప్లస్ సైన్ జూమ్ అవుతుంది, మైనస్ సైన్ అనేది షార్ట్ కట్. లేకపోతే మీరు ఇక్కడ కింద బాటంలో చూస్తే మీరు ఇక్కడ కూడా ఇలా చేయొచ్చు. సో దీన్ని ఎక్కడి వరకు మ్యూజిక్ మనకు కావాలో ఫస్ట్ సెటప్ అయితే చేసేసుకుందాం. సో మనకి ఇది ఎక్కువగా ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, నేనైతే క్యూ నొక్కా. నేనంటే షార్ట్ కట్ QW అంటే క్యూ అని అంటే ముందున్న ట్రాక్ ఏదైతే ఉందో అది కట్ అవుతుంది. లేకపోతే జస్ట్ నేను ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేసినా అది కట్ అవుతుంది అనమాట. నేను షార్ట్ కట్ క్యూ పెట్టుకున్నా. సో
క్యూ నొక్కాను. అదే నాకు లాస్ట్‌లో కట్ చేయాలంటే నేను డబ్ల్యూ నొక్కుతా. ఇది షార్ట్ కట్స్ అనమాట. మీరు ప్రీమియర్‌లో చూడొచ్చు. ఇక్కడికెళ్తే ఎడిట్‌లోకెళ్ళి ప్రిఫరెన్సెస్‌లో ఉండి కీబోర్డ్ షార్ట్ కట్స్ అని దాని పైనే ఉంటుంది చూడండి. కంట్రోల్ ఆల్ట్ కే. ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన నంబర్స్ ఆర్ టూల్స్, షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చనమాట. నేనైతే అలా ఎడిట్ చేసుకొని పెట్టుకున్నా. తర్వాత వీడియోలో మీకు ఈజీగా కస్టమైజ్ చేసినట్టు చూపిస్తాను. ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ మీరు మ్యూజిక్ సెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని బట్టినే వీడియో ఎడిటింగ్ అనేది చేయాలి. నేను జస్ట్ మీకు 30 సెకండ్స్ వీడియోని చేసి చూపిస్తాను, లేదా 1 మినిట్ అనమాట. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నాం. సో 1 మినిట్ వరకు నేను తీసుకుంటున్నా మ్యూజిక్. సో నేను ఇక్కడ 1 నొక్కానంటే కట్ అవుతుంది. ఎందుకంటే లేదా ఇక్కడికెళ్ళి రేజర్ టూల్ తీసుకుని సి నొక్కినా ఇలా కట్ చేసుకోవచ్చు. సో ఇది ఐ, ఓ, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. నేను ఐ, ఇది రెండర్ చేసినప్పుడు ఇన్ అండ్ అవుట్ అనమాట. ఐ, ఓ షార్ట్ కట్స్ వచ్చేసి. దీన్ని తీసేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ అనమాట. వీడియోస్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ట్రావెలర్ వీడియో కాబట్టి జస్ట్ రఫ్గా, ఇది ఎగ్జాక్ట్ ట్రావెలర్ వీడియో కాదు, జస్ట్ నేను రఫ్గా తీసుకున్నా మీకు చెప్పడానికి. నేను డబుల్ క్లిక్ ఇవ్వగానే వీడియో ప్యానల్లోకి వెళ్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్ అండ్ అవుట్ పెట్టుకోవచ్చు. మీకు షార్ట్ కట్ వచ్చేసి ఇక్కడ చూడండి, విండోలో మార్కర్ ఇవ్వాలంటే షార్ట్ కట్ ఎమ్, మార్క్ ఇన్ అయితే ఐ, మార్క్ అవుట్ అయితే ఓ. ఇది ప్లే చేసుకోవడానికి, లాస్ట్కి అండ్ ఎండ్కి వెళ్ళడానికి. ఇది ఇన్సర్ట్, ఓవర్ రైట్, ఇవన్నీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఎక్కువవి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. కామన్ నొక్కితే ఇన్సర్ట్ అవుతుంది అనమాట ఫుటేజ్. చూడండి అలా. నెక్స్ట్ ఓవర్ రైట్ చేయడం, డాట్, దీన్ని ఫోటో తీయడం. ఏదైతే ఫోటో ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం. ఇది టాగుల్ ప్రాక్సీస్ అంటే చాలా 4K వీడియో, 8K వీడియో ఉన్నప్పుడు ప్రాక్సీస్గా ఎడిట్ చేసి సిస్టమ్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి దాన్ని ప్రాక్సీ కింద మార్చి దాన్ని ఎడిటింగ్లో యూజ్ చేస్తాం. తర్వాత రెండర్ చేసేటప్పుడు ఒరిజినల్ ఫుటేజ్తో రిప్లేస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట. తర్వాత వచ్చే వీడియోలో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఇక్కడ ట్రావెల్ వీడియో మనోడు దిగుతున్నట్టు చూపిద్దాం. సో స్లోమో ఉంది, 2 స్టెప్స్ అట్లా వెళ్ళినట్టు చూపిద్దాం. ఇక్కడ చూడండి ఐకాన్ మారుతుంది, హ్యాండ్ వస్తుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేయాలి. యాక్చువల్గా నేనైతే ఈ ఫుటేజెస్ అని జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ పట్టుకొని ఇక్కడికి డ్రాగ్ చేసేసుకుంటాను ఇలా. లేకపోతే దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఫుటేజ్ ఓపెన్ అయ్యి ఎంతవరకు ఉంది అది అంతవరకు చూపిద్దాం. సో ఇది ఇండియా ఫ్లాగ్, నేను ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటా. సో నా స్టైల్ ఇది అనమాట. నేను ఎలా చేస్తానో మీకు చెప్తున్నా. ఇప్పుడైతే నేను ఓన్లీ వీడియోస్ తీసుకుంటున్నాను కాబట్టి అన్లింక్ చేస్తున్నా. కింద ఆడియో ఏం లేదు, ఆల్రెడీ డిలీట్ చేస్తున్నా. దెన్ నెక్స్ట్ ఏంటి, యాక్చువల్గా ఇది తర్వాత షార్ట్ పెట్టుకుందాం. ఫస్ట్ ఓపెనింగ్ షార్ట్ మనం ఒక అండ్ నెక్స్ట్ వచ్చి ఏం షార్ట్ వేద్దాం, ఇది ఒక ఓపెన్ షార్ట్. ఎందుకంటే ఒక ప్యారలల్గా ఒక స్టోరీ టెల్లింగ్ టైప్ ఉండాలి, అది మెయిన్గా. నేను రఫ్గా కట్ చేస్తున్నాను కాబట్టి స్టోరీ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మ్యూజిక్ కూడా వినాలి మీరు, ఆ రెండు సైమల్టేనియస్లీ మీరు వింటేనే అర్థమవుతుంది. సో నెక్స్ట్ నేను అది తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఈ షార్ట్ పెట్టుకుంటా నేను. దీని తర్వాత రివైల్ చేస్తా పర్సన్ని. దెన్ ఇక్కడ నుంచి పీపుల్,
దెన్ ఇక్కడికొచ్చి మనోడు అంతే. ఇక్కడ మ్యూజిక్ ఎండ్ అవుతుందో లేదో సరిగ్గా నేను ఇక్కడికైతే తీసుకున్నా. ప్రస్తుతానికైతే 41 సెకండ్కి వచ్చింది. దీన్ని ఇంకా రిఫైన్ చేద్దాం. జూమ్ చేస్తున్నా. ఫస్ట్ ఓపెనింగ్ కాబట్టి దీనికి ట్రాన్సిషన్ వేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చామంటే అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్ ఉంటుంది. మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్తే బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి. వీడియో ట్రాన్సిషన్స్, డిజాల్వ్, అడిటివ్, డిప్ టు బ్లాక్. దీని ఏంటంటే ఇందులో ప్రీసెట్స్ బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి. మీరు అడిషనల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆన్లైన్లో కొన్ని ఫ్రీ దొరుకుతాయి. చూడండి ఇక్కడ అడిటివ్ డిజాల్వ్, క్రాస్ డిజాల్వ్, డిప్ టు బ్లాక్ అండ్ సమ్ డిప్ టు వైట్ అని సంథింగ్ ఉంది. ఇది రైట్ క్లిక్ ఇచ్చామంటే దీన్ని డిఫాల్ట్ ట్రాన్సిషన్గా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే క్రాస్ డిజాల్వ్ ఉంది, నేను వదిలేస్తున్నా. కంట్రోల్ D నొక్కితే షార్ట్ కట్ ఆ ట్రాన్సిషన్ అప్లై అయిపోతుంది. ఇది ఇక్కడ ఏదైతే సెట్ అయ్యిందో ఇక్కడ అది అప్లై అవుతుంది అన్నమాట. చూడండి, సో మ్యూజిక్ వెంటనే ప్లే అయిపోతుంది. నాకు అలా కాకూడదు. సో నేను ఆడియో కూడా కంట్రోల్ D సంథింగ్ అప్లై ట్రాన్సిషన్ అనేది కొడతాను. ఆడియో ట్రాన్సిషన్స్ అనేది సపరేట్గా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆడియో ట్రాన్సిషన్స్, క్రాస్ ఫ్రేడ్ అని సంథింగ్ ఉంటాయి. ఇదన్నమాట. ఈ మ్యూజిక్ బీట్ వచ్చేటప్పటికి నాకు నెక్స్ట్ వీడియో అట్లా రావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది. సో నేను ఇక్కడ వరకు అలా అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడ వీడియోస్ అలానే ఉంటాయి. నేను టూల్స్లో చెప్పాను కాబట్టి ఇక్కడ చూడండి, రోలింగ్ ఇలా చూడండి, వితౌట్ గ్యాప్తో దీన్ని అటు ఇటు అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్లిప్ టూల్ అని చెప్పాను కదా, టైం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్ షాట్ ఏది కావాలనేది. సో నేనైతే ఈ రోలింగ్ ఎడిట్ టూల్ ఉంది చూడండి ఇక్కడ బీట్కి దానికి సెట్ చేసుకోవచ్చు. చూడండి, టింగ్ మన రాగానే సౌండ్ అనేది చేంజ్ అయ్యింది. సో నాకు ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి. చూడు, బీట్ వచ్చిన తర్వాత అట్లా మార్చుకోవాలి. అంటే స్టోరీ టెల్లింగ్ అంతవరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, టింగ్ అని మారింది. అంటే మ్యూజిక్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కొన్ని వీడియోస్ మ్యూజిక్ ఉండవు, దాన్ని బట్టి కూడా కరెక్ట్ షార్ట్ ఫిలిమ్స్ అయితే లేదా సినిమాలు అయితే అలా డిఫరెంట్గా ఎడిట్ చేస్తాం. అవి అయితే చూడండి, ఒక బీట్ తర్వాత టింగ్ అని మన ఇండియన్ ఫ్లాగ్ వచ్చింది. సో ఇంతవరకు ఈ వీడియో ఎక్కువ అయిపోయింది, నేను డ్రాగ్ చేస్తున్నా. ఇప్పుడు మనోడు ఎంటర్ అవ్వగానే కొంచెం ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే అవుతుంది. వెంటనే మనం నేను ఇక్కడ కూడా ట్రాన్సిషన్ ఇస్తున్నా, ఇంతవరకు పెడుతున్నా. చూడండి, సాఫ్ట్గా ఎండ్ చేస్తున్నా అంతే. మళ్ళీ హోమ్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఒకసారి నేను పెద్దగా చేసి చెప్తాను. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి, ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చామంటే లేదా ఇలా ఓపెన్ అవుతుంది. పెద్దగా చేసి చూపిస్తాను.
నాకిక్కడ డిజాల్వ్ కావాలి. నాకు డిజాల్వ్‌కెళ్ళి నేను వీడియో ఎఫెక్ట్స్ ఆర్ వీడియో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో, క్రాస్ డిజాల్వ్ అనే ఎఫెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా ఆ ట్రాన్సిషన్. స్మూత్ ట్రాన్సిషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా నాకు అదే చేద్దాం. ఇప్పుడు ప్రతి క్లిప్‌కి, ఆడియోకి సంబంధించిన కంట్రోల్స్ ఎక్కడుంటాయంటే, ఎఫెక్ట్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఎఫెక్ట్స్ కంట్రోల్ షిఫ్ట్ 5 నొక్కితే ఆటోమేటిక్‌గా వస్తదనమాట. చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మోషన్ చూడండి. నేను దీన్ని అటు ఇటు అనొచ్చు. అంటే స్కేల్ చేయొచ్చు, లెఫ్ట్ రైట్ అనొచ్చు, పైకి కిందకి అనొచ్చు, దెన్ రొటేషన్ చేయొచ్చు. సో, యాంకర్ పాయింట్ చేంజ్ చేయొచ్చు. యాంకర్ పాయింట్ అంటే ఈ మధ్యలో వీడియోకి ఉంటుందన్నమాట. దెన్ యాంటీ ఫ్లిక్కర్ చేయొచ్చు. ఇవన్నీ తర్వాత వాడదాం మనం. అండ్ లేటెస్ట్గా వచ్చిన దాంట్లోనే మాత్రమే ఇలా క్రాప్ అనే ఆప్షన్ బై డిఫాల్ట్గా ఇచ్చారనమాట. ఇంకా ఒపేసిటీ మీన్స్ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు పెట్టుకోవాలి అని. ఇందులో టైం రీమ్యాపింగ్ కూడా యాడ్ చేశారు. టైం అంటే ఇది తర్వాత విషయం చేద్దాం, ఎందుకు స్లో అండ్ స్పీడ్ చేయొచ్చు దాన్ని. సో నేను ఇదంతా అన్నీ అలా చేశాను కాబట్టి రిసెట్ అన్నీ ఒక్కగానే రిసెట్ ఎఫెక్ట్ అయిపోద్ది. సో ఈ విధంగా మనం ఈజీగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి ఎడిట్ ఆర్ సంథింగ్ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ నొక్కామనుకోండి, మీడియా అని ఒకటి ఉంటుంది. కొంతమంది మీడియా ఎన్కోడర్ కూడా ఉంటుంది, అది సపరేట్ సాఫ్ట్వేర్ అనమాట. మీడియా అంటే Ctrl+M ఇలా నొక్కగానే మనకి ఏవైతే వీడియోస్ వచ్చినాయో దాని పక్కన డెస్టినేషన్స్ ఉంటాయి, ఏ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలో అవి ఉంటాయి, నెక్స్ట్ సెట్టింగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. బై డిఫాల్ట్గా నేను ట్యూటోరియల్ 2 అని పెట్టాను, లొకేషన్ డెస్టినేషన్ ఫోల్డర్ అని ఒకటి పెట్టా. నెక్స్ట్ ఇందులో ప్రీసెట్స్ ఉంటాయి. యూట్యూబ్కి అయితే యూట్యూబ్కి, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్స్. ఈ ఫార్మాట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అనమాట మనం. ప్రస్తుతానికైతే MPEG 4 నేను చూడండి సైజ్ మారిపోయింది. సో బేసిక్గా అయితే H.265 ఆర్ 264 వాడతాం చాలా వరకు. ఆస్పెక్ట్ రేషియో వస్తుంది ఇక్కడ సంబంధించినవి చూడండి. ఇక్కడ మీరు కింద సోర్స్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఆడియోతో పాటు ఎంత హెడ్జ్ ఉంది, ఎంత ఆస్పెక్ట్ రేషియో ఉంది, ఎవ్రీథింగ్. ఇక్కడ సైజ్ MB కూడా 97 MB ఉంది. అట్లా ఎవ్రీథింగ్ ఇక్కడ అవుట్పుట్లో చూపిస్తుంది. ఈ సోర్సు, ఇది అవుట్పుట్ అనమాట. ఈ మానిటర్ అనేది మనకు ప్రీవ్యూ వస్తుంది మనకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. కింద 2 ఆప్షన్స్ కూడా వచ్చినాయి చూడండి, సెండ్ టు మీడియా ఎన్కోడర్ ఆర్ ఎక్స్పోర్ట్. ఇక్కడంతా సెట్ చేసుకున్నప్పుడు మనం ఇదంతా చేంజ్ చేసి మోర్ ఆప్షన్స్ ఉంటాయి, ర్యాండర్, ఇవన్నీ క్వాలిటీ గురించి అనమాట. అంతే, పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు. మీరు బిగినర్ అయినా సరే తర్వాత మీరు నేర్చుకోగా చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి యూట్యూబ్లో కూడా. కానీ దాన్ని ద బెస్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినవి చెప్తున్నాను అనమాట బేసిక్గా. సో నేను డెస్టినేషన్ డౌన్లోడ్స్లో పెట్టాను కాబట్టి అవుట్పుట్లో సేవ్ చేసుకుంటాను. ఓకే చేసి దీనికి ఒక నేమ్ ఇచ్చి సేవ్ నొక్కితే ఎక్స్పోర్ట్. ఇక్కడ యాక్చువల్గా నేను ప్రీ రెండర్ చేయాలి, నేను చేయలేదు ఎందుకంటే ఇది దీనికి అంత అవసరం లేదు. ఇప్పుడు మేజర్గా ఏదైతే ప్రీ రెండర్ ఆడియో వీడియో ఫైల్స్, లార్జ్ ఫైల్స్ ఉన్నప్పుడు ప్రీ రెండర్ చేస్తే ఇంకా రెండరింగ్ అనేది స్పీడ్గా అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తాను మీకు. లార్జ్ ఫైల్ అయితే ఎక్స్పోర్టింగ్కి గ్రాఫిక్ కార్డ్ అనేది అవసరం, ఎందుకంటే ప్రీమియర్కి గ్రాఫిక్ కార్డ్ కూడా చాలా అవసరం. థర్డ్ పార్టీ ప్లగిన్స్ యూజ్ చేసినప్పుడు, కలర్ గ్రేడింగ్ యూజ్ చేసినప్పుడు చాలా యూస్ఫుల్గా, దానికి సపోర్టివ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండర్ ఇంజిన్కి సపోర్టివ్గా ఉంటుంది అనమాట గ్రాఫిక్ కార్డు. మినిమం వీడియో ఎడిటింగ్కి చాలామంది చెప్తుంటారు 8GB 4GB సరిపోద్ది ర్యామ్ అని అనుకుంటారు, కానీ మినిమం 3264 ఉంటే మీరు క్లయింట్స్కి వర్క్ చేసినప్పుడు వర్క్ లేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకైతే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఎక్స్పోర్ట్ అయిన వీడియో అయితే నేను చూపిస్తాను.
అదనమాట. ఇది ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్‌లో చెప్పండి. ఇంకేమి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటదనమాట. సో, నాకు ఇంకా ఇన్స్పిరేషన్‌గా చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.